శ్రీవిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఉపాధి పేరు మారింది, గ్రామాల రూపురేఖలు మారుతాయి. డిప్యూటీ ఎంపీడీఓ సత్యం రెడ్డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక మీదట వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీ పేరు మారింది. ఈ పథకంలో కొత్త మార్పులతో గ్రామాల రూపురేఖలు మారుతాయని డిప్యూటీ ఎంపీడీఓ సత్యం రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కమ్మపల్లిలో సోమవారం విబిజీ రామ్జీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించి పథకం యొక్క లక్షణాలను వివరించారు. కల్లూరు గ్రామ పంచాయతీలో మంగళవారం విబిజీ రామ్జీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్మపల్లిలో కార్యదర్శి బాలకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కల్లూరులో డిప్యూటీ ఎంపీడీఓ హరి, కార్యదర్శి రమణయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సంక్రాంతి అంటే మనము డిసెంబర్ 25వ తేదీ నుంచి గ్రామాలను శుభ్రంగా పెట్టడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, అంటే ఇంటింటికి చెత్త సేకరణ చేయడం కానీ, వీధుల్లో ఎక్కడికక్కడ ఉండే చెత్త కుప్పలను శుభ్రం చేయడం కానీ, తర్వాత మంచినీటి సోర్సులు ఎక్కడైనా కలుషితమైతే ఉంటే వాటిని రిపేర్ చేసి మంచినీటిని కలుషితం కాకుండా చేయడం అయితే, తర్వాత రోడ్డుకి ఇరువైపులా, అంటే ఎక్కడైనా మనం ఊర్లోకి పోతే చాలా బాగుంది, నేను వస్తానని చెప్పి కార్లో వస్తా, పొలాలు, ఈ ఊరు మంచి వాతావరణం ఉంది అన్నట్టు నాకు అనిపించింది. అలాగే మనం ఏ ఊరికైనా పోతే ఆ ఊరు రోడ్డు శుభ్రంగా ఉండడం, వీధులు శుభ్రంగా ఉండడం, ఎక్కడంటే అక్కడ మురుగునీటి గుంతలు లేకపోవడం అనేది ఒక ఆ ఊరి అభివృద్ధికి చిహ్నంగా మనం అంతా కూడా భావించాలి. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద గత సంవత్సర కాలంగా ఎన్నో రకమైనటువంటి ప్రోగ్రాంలు, నేను ఇంతకుముందు కూడా యువాడిగా పనిచేశాను ఇన్ఛార్జిగా, ఎన్నో గ్రామాల్లో మనం ఈ గ్రీన్ అంబాసిడర్లు పెట్టి చెత్త సేకరణ, అంటే చెత్తను విడిగా ఎక్కడక్కడ పడేస్తే మనకి వాతావరణంలో కానీ, మంచినీటి పొల్యూషన్ కానీ, తర్వాత మన చుట్టూ ఉండే మహమ్మారిగా ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోయి భవిష్యత్ తరాలకి ఎంతగానో, అంటే మనకి ఇప్పటికిప్పుడు తెలియకపోయినప్పటికీ భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదకరంగా భూమిలో కులకపోవడం, నీళ్లు ఇంకుపోవడం, వర్షాలన్నీ కూడా నీళ్ళు ఇంకుపోతే చెట్లు పెరగకపోవడం, ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఏంటంటే అవి భూమిలో కరిగినా కూడా మనుషులకు కానీ, జంతువులకి, పశువులకి, సముద్రాల్లో కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. మనకు వాటర్ బాటిల్స్ కూడా, మనం తాగే వాటర్ బాటిల్ కూడా మంచినీళ్ళలో కరిగిపోయి, ప్లాస్టిక్ కరిగిపోయి మైక్రో లెవెల్స్లో, అంటే చాలా సూక్ష్మంగా ఉండే రేణువులు కలిసిపోయి మనకు రకరకాలైనటువంటి తెలియని జబ్బులు అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా మనుషులమైతే కొంత మనం చూసుకుంటాం, కానీ పశువులకి, తర్వాత జంతువులు, అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తలకోన అట్లా వెళ్తే మనం పడేసిన వస్తువుల్ని కోతులు కానీ, అక్కడుండే అడవి సంబంధించినటువంటి జంతువులు కానీ తిని చాలా ఒక మంచి ఒపీనియన్ తీసుకుని మంచి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇచ్చారు.